వ్యవసాయం చేసి బతుకుతున్న మన ప్రజలు కాబట్టి మేము అంత దూరము దాంట్లో దిగట్లేదు. జస్ట్ బైక్ చెక్ చేయడం వరకే జరిగింది. రెండవది పాయింట్ ఏంటంటే, దీంట్లో ఈ వేట కొడవలు కూడా మీరు కొంచెం అన్ని చోట్ల ఉన్నట్టు విన్నాను. సో అది కూడా మీరు కమింగ్ డేస్లో ఎలాంటి ఇష్యూ లేకపోవడం పర్వాలేదు, కానీ దాన్ని పెట్టుకుని ఎవరైనా ఇక్కడ రౌడీజం ఏదైనా చేస్తున్నారంటే కూడా కమింగ్ డేస్లో వేట కొడవలు కూడా సీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి. అది రెండవది. మూడవది, ఇక్కడ మాత్రం కాదు, ప్రతి ఒక్క చోట్ల కూడా మేము చెప్తున్నది ఏంటంటే, మీ అందరూ రాజకీయం అనేది ఓటు వేయడం వరకే. మీ అందరికీ ఓటు హక్కులు ఉంది. ఓటు ఎవరికైనా వేయచ్చు, అది ఎవరు ఆపరు. కానీ రాజకీయం నాయకం పేరులో కొట్టుకోవడము, ఒకరొకరిని తిట్టుకోవడము, వాళ్ళపైన వీళ్ళు దాడి చేయడం, వీళ్ళపైన వాళ్ళు దాడి చేయడం, అలాంటి చిన్నపిల్లలాగా ఎవరైనా చేశారంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూసారా, డ్రోన్ వచ్చింది, కెమెరాస్ వచ్చింది, ప్రతి ఒక్కటిలో ఎవిడెన్స్. గతంలో కొన్ని కేసెస్లో మీకు అక్విటల్ అయిపోయి ఉండొచ్చు, అంటే మీ కేసుని కొట్టేయి ఉండొచ్చు, అదన్నీ గతంలో. ఇప్పుడు ప్రతి ఒక్కటికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము. మీకు కనీసం మీరు ఏమి చిన్న గొడవలు ఇన్వాల్వ్ అయ్యారంటే కూడా మీకు 5 సంవత్సరం అనేది కన్ఫామ్గా వేయగలుగుతాం. మీకు అర్థమైందా? సో మీరందరూ వ్యవసాయం పని చేసుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా చదివి బయటకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా మేము పోలీసే ఇవ్వాలి. మీరు కేసులో ఇన్వాల్వ్ అయినా మీ పిల్లలకు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వము. అర్థమైందా? మీ పిల్లలు గవర్నమెంట్ రావుల చెరువు ప్రజలు మీకు కొంతమంది అవగాహన లేకపోవచ్చు. మీరు బైక్ తీసుకున్న తర్వాత ఎక్కడ నుంచి బైక్ కొనుక్కుంటున్నారో తక్కువ డబ్బులకు వస్తాయని చెప్పేసి మీరు వండి డాక్యుమెంట్స్ ఏమి లేకుండా మీరు తీసుకుంటుంటారు. కానీ మీ పేరులో ఆ బైక్ని కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు కూడా నేను కొన్ని విషయంలో లిబరల్గా వదిలేయమన్నాను. కాకపోతే పూర్తిగా డాక్యుమెంట్స్ లేని వెహికల్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు బండిని తీసుకుని వెళ్ళచ్చు. తాగేసి బండి నడపడం ఇలాంటివన్నీ కమింగ్ డేస్లో చెకింగ్ అనేది జరుగుతాయి. మీ కొత్త ఎస్ఐ గారు వచ్చారు, రాజశేఖర్ వచ్చారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళు వచ్చి మీకోసం నిలబడతారు. అదేవిధంగా మీరు తప్పు చేశారంటే మీ ఎలాగా దేవుడు, ఈ గ్రామానికి దేవుడు ఉంటారు కదా కాపాడడానికి, అదేవిధంగా కాపాడుతారు. అదేవిధంగా మీరు తప్పు చేశారంటే దాన్ని దండిస్తారు. ఓకే, మీరు అందరూ పూర్తి కోఆపరేషన్. ఎస్ఐ లేకపోతే ప్రైవేట్ పనికి వెళ్ళాలన్నా వాళ్ళకి పోలీసు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇవ్వాలి పోలీస్. మేము మీరు కేసులో కొట్టుకోవడము, ఇక్కడ అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టుకోవడం అనేది ఎక్కడైనా మేము చూసామంటే మీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. అవసరం ఉందంటే చిన్న పని చేసిన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. మళ్ళీ మీకు సంబంధించిన వర్క్కి కానీ, మీకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ పరంగా కానీ, అదేవిధంగా మీ పిల్లలు కూడా భవిష్యత్తులో బయటకి ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఇదన్నీ కూడా మీకు అండగా ఉంటాయి. మీ తండ్రి పైన రౌడీ షీట్ ఉంది, మీ అన్న పైన రౌడీ షీట్ ఉంది అని చెప్పేసి పిల్లలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మేము ఇవ్వము అన్నప్పుడు మీ పిల్లలు బాధితులు అవుతారు. ఓకే, తర్వాత ఇక్కడ కొంతమంది తాగేసి గొడవ చేస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మేము వాచ్ చేస్తున్నాము. మళ్ళీ నేను నెక్స్ట్ టైం వార్నింగ్ అనేది ఏమి ఇవ్వము. తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాము. ఓకే, మీకు అర్థమైందా? రెండవది, ఇప్పుడు ఈ బైక్ అన్నీ సీజ్ చేస్తాం. గారు ఉన్నారు, మేము ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాము. ఓకే, తప్పు చేశారని మాత్రం వదిలిపెట్టిన పరిస్థితి మాత్రం లేదు. తర్వాత ఇంకొక యాంగిల్ కూడా, మీ భూమిని కూడా మేము అటాచ్మెంట్ చేస్తాము కోర్టులో. మీరు అనుకుంటున్నారు ఏదో కేసు పెడతాలే ఆ తర్వాత ఇచ్చేసి వచ్చేస్తామని, ఇప్పుడు నుంచి అవన్నీ జరగదు. 2 విషయాలు ఉంది. ఒకటి, మీ పిల్లల భవిష్యం మీ వల్ల నష్టం పోతాయి. రెండవది, మీకు దగ్గర ఏమేమి ఆస్తి పరంగా భూములు ఉన్నాయో ఆ భూములని కూడా వీళ్ళు ఒక్కసారి చెప్పినా విన్నట్లేదు. ఈ వ్యక్తి ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నారు విలేజ్ అని చెప్పేసి మీ పొలం ఏముందో దాన్ని కూడా కోర్టులో అటాచ్మెంట్ చేస్తాం. అర్థమైందా? ఇదన్నీ కమింగ్ డేస్లో చేస్తాము. సో అందరూ కూడా నేను కోరుకున్నది ఏంటంటే, విలేజ్లో శాంతి భద్రతగా ఉండాలి, అందరూ కూడా చట్టానికి కట్టుబడి ఉండాలి. సో అనవసరంగా ఏమి రాజకీయం చెప్పేసి గొడవ చేసుకోవడం కానీ ఏమి ఉండకూడదు అనేది నా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.